స్టూడెంట్ రన్ ఎన్జీఓ స్ట్రీట్ కాజ్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నిర్వహించారు. నగరంలోని దాదాపు 45 కాలేజీలకు సంబంధించిన 100 మంది విద్యార్థులు ఈ అసెంబ్లీలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన సస్టైనబుల్ గోల్స్ లో 4పైన ఈ యూత్ అసెంబ్లీలో చర్చ జరిగింది. మర్రి చెన్నారెడ్డి హాల్లో జరుగుతున్న హైదరాబాద్ యూత్ అసెంబ్లీపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. జూబ్లీ హిల్స్ మర్రి చెన్నారెడ్డి హాల్లో హైదరాబాద్లోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. ఈసారి జరుగుతున్న ఈ యూత్ అసెంబ్లీ 14వ ఎడిషన్. అయితే 2 సెషన్స్ అయితే ఇవి నిర్వహిస్తూ ఉంటారు. మొదటిది నవంబర్లో ఆల్రెడీ జరిగింది. ఈసారి నిర్వహిస్తున్నటువంటిది ఇది 2వ సెషన్. మనకు ఈ హైదరాబాద్ అసెంబ్లీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ లాస్య గారు ఉన్నారు. అసలు ఈ యూత్ అసెంబ్లీ నిర్వహించడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి గోల్స్ ని వీళ్ళు తీసుకుంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, ఏంటి అసలు ఈ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నిర్వహించడం బ్యాక్గ్రౌండ్? సో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనేది స్ట్రీట్ కాజ్ అనే సంస్థలో ఒక భాగం. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ గత 14 సంవత్సరాలుగా హైదరాబాద్లోని రకరకాల కాలేజ్ల నుంచి ఆల్మోస్ట్ 1000 to 2000 అప్లికేషన్స్ని తీసుకొని అందులో ఉన్నతమైన 80 నుంచి 100 మందిని సెలెక్ట్ చేసుకొని ఒక అసెంబ్లీ అనేది కండక్ట్ చేసి సమాజంలో ఏవైతే యుఎన్ఎస్జిడి గోల్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏవైతే ఇచ్చిందో ఆ గోల్స్ మీద చర్చించి ఏ పనులైతే చేస్తే మనం సమాజానికి ఉపయోగపడతామో, ఇటువంటి ప్రాజెక్ట్స్ చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో వాటి మీద డిస్కస్ చేసి అందరూ ఒక మాట మీద ఉండి రానున్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత 3-4 నెలల్లో ఆ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి జనాలలో ఇంపాక్ట్ని తీసుకొని వస్తారు. ఎలాంటి గోల్స్ పైన సార్ మీరు? ఇప్పుడు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సీజన్ 14లో ప్రతి సంవత్సరం 8 గోల్స్ మీద వర్క్ చేస్తాము. కానీ ఇవాళ 0 హంగర్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే 4 గోల్స్ మీద వర్క్ చేస్తాము. రానున్న 3 నెలల్లో ఈ 4 గోల్స్ మీద తెలంగాణ మొత్తంలో ఏ మారుమూల ప్రాంతంలో అన్న ప్రాజెక్ట్స్ టేకప్ చేసి వాళ్ళకి ఉపయోగపడేటట్టు వాళ్ళని ఇంపాక్ట్ చేస్తాము. మనతో పాటు స్ట్రీట్ కాజ్ సంస్థ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అసెంబ్లీ ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దీని త్రూ వచ్చిన ఫండ్స్తో మీరు ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? సో హెచ్వైఏ ఇది మా 14th ఎడిషన్ అండి. అండ్ ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ అందరూ దగ్గర 30 to 35 వేరే కాలేజెస్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్. ఒక 1000 మంది అప్లికేషన్స్ నుంచి వీళ్ళు ఒక 80 మెంబర్స్, టాప్ 80 మెంబర్స్. సో వీ కెన్ కన్సిడర్ దెమ్ ద క్రీమ్ ఆఫ్ ద సిటీ. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అండ్ మేము ఒక డిస్కషన్ డిబేట్, ఒక అసెంబ్లీ లాగా కండక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ డిస్కస్ అయిన మోషన్స్ కానీ ఐడియాస్ కానీ అవన్నీ మేము గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఏ ఏరియాలో పనిచేయబోతున్నారు? సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పినట్టు ఈ ఫేజ్కి గోల్ వచ్చేసి 4 యూఎన్ఎస్జీసీ గోల్స్ అడాప్ట్ చేసుకున్నాము. లైక్ 0 హంగర్ ఉంది, ఇంకోటి క్లీన్ వాటర్ శానిటేషన్ ఉంది, ఇంకోటి డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్, ఇంకోటి వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఈ 4 గోల్స్ పైన మేము ఎక్స్క్లూజివ్గా ఈ 3 months మేము దానిపైన మేము ఈ జర్నీలో రేస్ చేసిన డబ్బులు మొత్తం దానిపైన మేము స్పెండ్ చేస్తాము. అండ్ మేము చేసే ప్రాజెక్ట్స్ అని సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అండ్ దాని ఇంపాక్ట్ లైఫ్ వచ్చేసి మినిమం 5 to 10 years ఉంటుంది. హెచ్వైఏలో పాల్గొనడానికి అదొక మంచి ఆపర్చునిటీ ఏ స్టూడెంట్ కన్నా. బికాజ్ సో ఈ ఏజ్లో ఒక స్టూడెంట్కి ఈ ఆపర్చునిటీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కంపారిటివ్ వాళ్ళ డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఇలా ముందుకొచ్చి డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్స్ పాస్ చేసి ఇట్లా బయట సొసైటీలో జరిగే ఇబ్బందుల గురించి మాట్లాడడం అనేది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ చేస్తారు. అండ్ అందులో వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ వీ హ్యావ్ వెరీ క్వాలిటీ పీపుల్ ఇప్పుడు మాకు వచ్చిన హెచ్వైఏ ఫేజ్ 2లోకి. అండ్ ఫర్ నెక్స్ట్ 2 or 3 monthsలో మేము ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళందరం కలిసి ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి ఇలా సొసైటీకి మంచి పేరు ఇంకా చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని
చాలా కోరుకుంటున్నారు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి 45 కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ నుండి 2000 నుండి 3000 వరకు అప్లికేషన్స్ వస్తాయి. ఆ అప్లికేషన్ నుండి ఎవరైతే మెరుగైన స్టూడెంట్స్ ఉన్నారో వారిని ఒక 100 మంది వరకు కూడా సెలెక్ట్ చేసుకొని ఈ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తారు. ఏవైతే మనం ముందు చెప్పుకున్నటువంటి 4 సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ పైన ఇక్కడ డిస్కషన్స్ చేసిన తర్వాత వచ్చిన ఫండ్స్ అన్నింటిని కూడా ఈ 4 గోల్స్ పైన ఎక్కడైతే ఈ సౌకర్యాలు లేని వారు ఉంటారో వారికి అందజేసి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించే విధంగా అయితే ఈ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అయితే పనిచేస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.